మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమందు వింటున్న ప్రతి ఒక్క బిడ్డకి శుభములు పలుకుచున్నాను. ఏదెను తోటలో ఆదాం దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. ఆయన పాపము ద్వారా మానవ జీవితానికి మరణము మరియు దేవుని నుండి వేరుపాటు వచ్చింది. కానీ మరో తోటలో, గెత్సెమనే తోటలో మరో మనిషి యేసుక్రీస్తు మానవ జీవితానికి జీవం కావాలని దేవునితో విజ్ఞాపిస్తున్నాడు. ఏదోను తోటలో ఆదాము అన్నాడు, నీ చిత్తము కాదు నా చిత్తము జరిగితే మంచిది. కానీ గెత్సెమనే తోటలో యేసు ప్రార్థించాడు, నా చిత్తము కాకుండా నీ చిత్తమే నెరవేరాలి. ఆదాం శాపం తీసుకొచ్చాడు, కానీ క్రీస్తు ఆ శాపాన్ని తన భుజం మీద వేసుకున్నాడు. ఆదాం దేవుడి నుండి దాక్కున్నాడు, కానీ యేసు సిలువను ఎదుర్కొన్నాడు. ఏదైతే ఏదోను తోటలో కోల్పోయామో అది గెత్సెమనే తోటలో పొందుకున్నాము. ఇదే గుడ్ ఫ్రైడే ఒక గొప్ప వర్తమానము. అదేమనగా యేసుక్రీస్తు మరణించలేదు, కానీ ఆయన మరణాన్ని ఎంచుకున్నాడు. ఎందుకంటే మన యొక్క పాపము, మన యొక్క శాపము, మన యొక్క బలహీనతలన్నీ కొట్టివేసి నిత్య జీవము పొందుకోవాలని. అందుకనే బైబిల్ గ్రంథంలో 1 కొరింథీ 15:22 ప్రకారంగా ఆదాము నుండి అందరూ ఎలా మృతి పొందుచున్నారో అలాగనే క్రీస్తు నందు అందరూ బ్రతికింపబడుదురు. అందుకనే ఈ గుడ్ ఫ్రైడే రోజు మనమందరము దేవుణ్ణి స్తుతించి గణపరదాం. ఎందుకంటే ఆది అందు ఆదాము ఏదోను తోటలో చేసిన పాపము ఏదైతే చేశాడో అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా ప్రతి ఒక్క పాపము, శాపము, దోషము అన్నిటి కూడా కొట్టివేయడానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు గెత్సెమనే తోటలో మన కొరకు అంగలార్చి కల్వరిగిరిలో ఆ ఒక శిలువ మీద ప్రతి ఒక్కటి కూడా అర్పించి మనని పాప విమోచన చేసిన ఆ ప్రభుకి మనమందరము స్తుతించి గణపరదాం. ఆమెన్.